హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన క్యాబినెట్లోని మంత్రులకు శాఖలు కేటాయించారు. ప్రధానంగా టోటల్గా ఆయనతో కలిపి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిపి 25 మంది ప్రధానంగా ఈ మంత్రివర్గంలో ఉన్నారు. 25 మందికి కూడా వివిధ శాఖల్ని కేటాయించడం జరిగింది. ప్రధానంగా ఎవరికి ఏ శాఖ కేటాయించారో ఒకసారి మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు సాధారణ పరిపాలనా శాఖను ఆయన దగ్గరే ఉంచుకున్నారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గరే ఉంచుకున్నారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్ని ఆయన దగ్గరే ఉంచుకున్నారు. ఇక కేటాయించిన అన్ని శాఖలకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంచుకోవడం జరిగింది. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ప్రధానంగా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగబోతున్నారు. ఆయనకు వచ్చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంటు, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లు, మొత్తం 5 శాఖలు డిప్యూటీ సీఎం కాకుండా 5 శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కొనసాగబోతున్నారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన నారా లోకేష్ గారికి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అదేవిధంగా ఆర్టీజీ అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సంబంధించి 2017లో చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక డిపార్ట్మెంట్ జనరేట్ చేశారు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఆర్టీజీ రియల్ టైమ్ గవర్నెన్స్ డిపార్ట్మెంట్కి కూడా నారా లోకేష్ గారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కింజరపు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచారు. ఆయనకి అగ్రికల్చర్ మినిస్టర్ వ్యవసాయ శాఖ కేటాయించడం జరిగింది. అదేవిధంగా కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ ఈ శాఖలను అనేది కింజరపు అచ్చెన్నాయుడు గారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచిన కొల్లు రవీంద్ర గారికి మైన్స్ అండ్ జియాలజీ అండ్ ఎక్సైజ్ శాఖలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు జనసేన తరఫు నుంచి తెనాలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నాదెండ్ల మనోహర్ గారికి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ప్లస్ కన్జ్యూమర్ అఫైర్స్ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పొంగూరి నారాయణ విద్యా సంస్థల అధినేత, నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు వచ్చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖని కేటాయించడం జరిగింది. అదేవిధంగా వంగలపూడి అనిత గారికి పాయకరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెకి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో హోమ్ మినిస్టర్ పదవి తగ్గింది. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖకు కూడా ఆమె ప్రధానంగా మంత్రిత్వం వహించబోతున్నారు. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ గారికి ఆరోగ్య శాఖ మంత్రి ప్లస్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆయన వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా నస్యం మహమ్మద్ ఫరూక్ నంద్యాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఆయనకి ల్యాండ్, జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ శాఖల్ని కేటాయించడం జరిగింది. ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయనకు వచ్చేసరికి ఎండోమెంట్, దేవాదాయ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాబినెట్లో అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా పయ్యావుల కేశవ్ వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉరవకొండ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయనకు వచ్చేసరికి ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో అవకాశం ఇచ్చారు, శాఖలు కేటాయించారు. అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ రేపల్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఆయనకి రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంటు అత్యంత కీలకమైన శాఖని చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. తర్వాత కొలుసు పార్థసారథి వైఎస్ఆర్సీపీ నుంచి 2024 ఎలక్షన్స్ ముందు టీడీపీలోకి వెళ్ళారు. నూజివీడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. కొలుసు పార్థసారథి గారికి వచ్చేసరికి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్స్ని చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా కేటాయించడం జరిగింది. తర్వాత ప్రకాశం జిల్లా కొండేపి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారికి సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్,
సచివాలయంస్ అండ్ విలేజ్ వాలంటీర్ శాఖల్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గొట్టిపాటి రవికుమార్ గారికి ఎనర్జీ శాఖ మంత్రిగా అంటే విద్యుత్ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ తరఫు నుంచి నిడదవోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున గెలుపొందారు. కందుల దుర్గేష్ గారికి టూరిజం కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి గారు సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచారు. గుమ్మడి సంధ్యారాణి గారికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ని చంద్రబాబు నాయుడు గారు ఆ శాఖలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ తరఫున బనగానేపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయనకి బీసీ జనార్దన్ రెడ్డి గారికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి మంచి శాఖనే చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది. అదేవిధంగా టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి కర్నూలు అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు టీజీ భరత్ గారు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల్ని కేటాయించడం జరిగింది. సో ఎస్ సవిత గారు టీడీపీ తరఫున పెనుకొండ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఎస్ సవిత గారికి బీసీ వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖల్ని చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాసంశెట్టి సుభాష్ గారికి లేబర్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారు గజపతి నగరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయనకి ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ సంబంధించి మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. అదేవిధంగా మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కడప జిల్లా రాయచోటి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్గా అవకాశం కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గానికి అందరికీ కూడా వివిధ రకాల బాధ్యతల్ని అలాట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.